బాబాయ్, ఈ వీడియో మీద క్లిక్ చేశావంటే రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా డైరెక్టర్ అవ్వాలని ఉంది. రెండు, యూట్యూబ్ ఆల్గోరిథం నిన్ను పొరపాటున ఇక్కడికి పంపించింది. ఏదైనా పర్లేదు, వచ్చావు కాబట్టి ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళనివ్వను. ముందుగా ఒక ప్రశ్న, చాలా ఈజీ. నువ్వు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చూసావు? 100, 200, కొన్ని 1000? సరే, ఇప్పుడు ఒక్క ప్రశ్న, ఆ 1000 సినిమాల్లో ఎన్ని డైరెక్టర్లను చూసావు? హీరో కనిపించాడు, హీరోయిన్ కనిపించింది, విలన్ కనిపిస్తాడు, కమెడియనే కనిపిస్తాడు, కానీ సినిమా మొత్తాన్ని తయారేసిన మనిషి ఎక్కడా కనిపించడు. ఫన్నీ కదా. ప్రపంచంలో కోట్ల మంది చూసే సినిమాని ఒక్క మనిషి ఊహిస్తాడు, కానీ ఆ మనిషిని ఎవ్వరూ చూడరు. అతనే డైరెక్టర్. కానీ ఇక్కడే అందరూ చేసే మొదటి తప్పేంటో తెలుసా? డైరెక్టర్ అంటే యాక్షన్ కట్ అని చెప్పే మనిషి అనుకుంటారు. అరే సూరిబాబు, అలెక్సాకి కూడా ఆ రెండు కమాండ్ నేర్పించిన అది కూడా యాక్షన్ కట్ అనేస్తుంది. అంత మాత్రాన డైరెక్టర్ అయిపోదు కదా. మరి డైరెక్టర్ అంటే ఎవరు? దానికి సమాధానం చెప్పే ముందు ఒక చిన్న సీన్ ఊహించుకో. రేపు ఉదయం నీ మొదటి సినిమా షూటింగ్. బడ్జెట్ 20 కోట్లు. లొకేషన్ రెడీ, హీరో రెడీ, హీరోయిన్ రెడీ, కెమెరా రెడీ, లైట్ బాయ్స్ రెడీ, ప్రొడక్షన్ వాళ్ళు రెడీ, ప్రొడ్యూసర్ మాత్రం బీపీ టాబ్లెట్ వేసుకొని రెడీ. ఎందుకంటే ఒక్క గంట షూటింగ్ డిలే అయితే లక్షల్లో కాదు, దానమ్మ కోట్లలో డబ్బు పోతుంది. అందరూ పని చేస్తున్నారు, కానీ ఎవరు స్టార్ట్ చేయడం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు ఇంకా సెట్లోకి రాలేదు. నువ్వు సెట్లో అడుగు పెట్టగానే అందరూ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసి ఎండ్ చేసేలోపు హీరో వచ్చి అడుగుతాడు, సరే సీన్లో నేను కోపంగా ఉండాలా లేక బాధగా ఉండాలా? నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పకముందే కెమెరామెన్ వచ్చి, సార్ క్లోజ్ షాట్ వేయాలా వైడ్ షాట్ వేయాలా? ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్, సార్ ఇక్కడ మ్యూజిక్ పెట్టమంటారా లేక సైలెంట్గా ఉంచమంటారా? ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్, అందరూ ఒక్క మనిషి వైపే చూస్తున్నారు. ఎవరిని? నిన్నే. ఎందుకంటే సినిమాలు అందరికన్నా వాళ్ళ వాళ్ళ పని తెలుసు, కానీ అందరూ ఏ దిశలో వెళ్ళాలో తెలిసిన ఒక్క మనిషి నువ్వే, డైరెక్టర్. అందుకే డైరెక్టర్ పని యాక్షన్ చెప్పడం కాదు, అందరికంటే ముందు ఏం చేయాలో తెలుసుకోవడం. గుర్తుపెట్టుకో, ఈ వీడియోలో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. డైరెక్టర్ అనేవాడు కెమెరాని కంట్రోల్ చేసే మనిషి కాదు, డెసిషన్ని కంట్రోల్ చేసే మనిషి. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్తాను, వాటి పని నువ్వు చెయ్యి. నువ్వు చెప్పు. హీరో యాక్టింగ్ చేస్తాడు, కెమెరామెన్ షూటింగ్ చేస్తాడు, ఎడిటర్ ఎడిట్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇస్తాడు, ఆర్ట్ డైరెక్టర్ సెట్ వేస్తాడు, కాస్ట్యూమ్ డిజైనర్ డ్రెస్ డిజైన్ చేస్తాడు. ఇంతవరకు ఈజీ కదా. అయితే డైరెక్టర్ ఏం చేస్తాడు? సింపుల్గా డైరెక్షన్ చేస్తాడు అన్నావు కదా. ఇక్కడే 99% మంది దొరికిపోతారు. అరే సూరిబాబు, వాడేమన్నా ఆఫీసర్లో మేనేజరా? సింపుల్గా డైరెక్షన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు బిర్యానీ తిన్నాక రెస్టారెంట్స్కి వెళ్తావు. ఒక రైస్ ఒకటి చేస్తాడు, మసాలా ఇంకొకటి చేస్తాడు, చికెన్ ఇంకొకడు, కర్డ్ ఇంకొకటి వేస్తాడు. అయితే బిర్యానీ రుచి ఎవరి వల్ల వచ్చింది? ఒక్కరి వల్ల కాదు, అందరూ కలిసి చేశారు. కానీ వాళ్ళందరినీ ఒకే టేస్ట్ వైపు నడిపించింది హెడ్ షెఫ్. సినిమాలో హెడ్ షెఫ్ డైరెక్టర్. ఇప్పుడు క్రికెట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. మన క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పకపోతే వీడియో కంప్లీట్ అనే ఫీలింగ్ రాదు. టీంలో బ్యాట్మెన్ రన్స్ ఇస్తాడు, బౌలర్ వికెట్స్ తీస్తాడు, కీపర్ క్యాచెస్ పడతాడు, ఫీల్డర్స్ డైవ్ చేస్తారు. కెప్టెన్ ఏం చేస్తాడు? ప్రతి బాల్ తానే వేయడు,
ప్రతి రన్ను కొట్టడు, ప్రతి క్యాచ్ తనే పట్టాడు. అయినా మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ సూపర్ అంటారు. ఎందుకు? ఎందుకంటే మిగతా ప్లేయర్స్ తమ గేమ్ బాగా ఆడతారు, కెప్టెన్ మాత్రం మ్యాచ్ ఆడతాడు. అదే డిఫరెన్స్. హీరో తన క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాడు, కెమెరా తన ఫేమ్ గురించి ఆలోచిస్తాడు, ఎడిటర్ తన కట్ గురించి ఆలోచిస్తాడు, కానీ డైరెక్టర్ మూవీ గురించి ఆలోచిస్తాడు, మొత్తం మూవీ. అందుకే అందరికంటే ఎక్కువ పని చేసేవాడు డైరెక్టర్ కాదు, అందరికంటే ఎక్కువ ఆలోచించేవాడు డైరెక్టర్. ఇప్పుడు ఇంకొక మెత్తని బోస్ట్ చేయాలి, డైరెక్టర్స్కి అన్నీ రావాలి అంటాడు. ఎవడు చెప్పాడయ్యా బాబు? ఒరే సూరిబాబు, ఇలా అయితే డైరెక్టర్ కెమెరా కూడా ఆపరేట్ చేయాలి, యాక్టింగ్ కూడా చేయాలి, మ్యూజిక్ కూడా కంపోజ్ చేయాలి, ఫైట్ కూడా చేయాలి, విఎఫ్ఎక్స్ కూడా చేయాలి, ప్రొడ్యూసర్కి లోన్ కూడా అరేంజ్ చేయాలి. అప్పుడు సినిమా తీయడానికి టైం ఎక్కడ ఉంటుంది? డైరెక్టర్కి అన్నీ రావాల్సిన అవసరం లేదు, కానీ అన్నీ ఎందుకు చేస్తున్నానో అర్థం కావాలి. అదే విజన్. గుర్తుపెట్టుకో, స్కిల్ కన్నా డైరెక్షన్లో విజన్ పెద్దది. విజన్ ఉంటే స్కిల్ ఉన్న వాళ్ళు నీ టీంలోకి వస్తారు, విజన్ లేకపోతే నువ్వు ఒక్కడే మిగిలిపోతావు. ఇప్పుడు నేను నీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఒక సీన్ ఊహించుకో. 10 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు తన అమ్మని కలుస్తున్నాడు. స్టోరీ అంతే. ఇప్పుడు చెప్పు, ఈ సీన్ని ఎలా తీయాలి? హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకోవాలా, లేదా దూరంగా నిలబడి కళ్ళల్లో నీళ్లు వచ్చాక నెమ్మదిగా నడవాలా, లేక ఇద్దరు ఏం మాట్లాడకుండా ఒకరినొకరు చూస్తూ ఉండాలా, లేక వర్షంలో కలవాలా, లేక రైల్వే స్టేషన్లో కలవాలా? స్టోరీ ఒకటే, ఎమోషన్ ఒక్కటే, కానీ సినిమా మాత్రం ప్రతి డైరెక్టర్ దగ్గర వేరేలా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే స్టోరీ రైటర్ కథ రాస్తాడు, డైరెక్టర్ ఆ కథని ఎలా అనుభవించాలో నిర్ణయిస్తాడు. నువ్వేమో బ్రో ఎమోషన్ స్ట్రాంగ్గా రావాలంటే బ్యాక్గ్రౌండ్లో వాయిలెన్ పెట్టేద్దాం అంటావు. వాయిలెన్ పెట్టితే ఆ ఎమోషన్ రాదయ్యా. ఎమోషన్ ఉంటే వాయిలెన్ పనిచేస్తుంది. అదే డిఫరెన్స్. చాలామంది కెమెరా యాంగిల్స్ నేర్చుకుంటారు, లెన్స్ సైజెస్ నేర్చుకుంటారు, లైటింగ్ నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు, కానీ మనుషులను అబ్జర్వ్ చేయడం మాత్రం నేర్చుకోరు. అందుకే షార్ట్స్ బాగుంటాయి, సీన్స్ బాగుండవు. ఒక చిన్న ప్రశ్న, నువ్వు బస్ స్టాప్లో ఎప్పుడైనా ఎవరినైనా అబ్జర్వ్ చేసావా? ఒక అమ్మాయి ఎవరో వస్తారని ప్రతి 2 నిమిషాలకు ఫోన్ చూస్తుంది. ఒక ముసలాయన బస్ కోసం కాదు, ఎవరో మాట్లాడతారని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తాడు. ఒక చిన్న పిల్లాడు ఐస్ క్రీమ్ కోసం ఏడవడం కాదు, తన నాన్న తన వైపు చూడట్లేదని ఏడుస్తాడు. ఇవి స్టోరీలు, ఎవరూ రాయలేదు, లైఫ్ రాసింది. డైరెక్టర్ పని వాటిని గుర్తించడం. గుర్తుపెట్టుకో, సినిమాలు చూస్తూ డైరెక్టర్ కాలేవు, మనుషులను చూస్తే డైరెక్టర్ అవుతాడు. ఇంకో విషయం, ఇప్పటి నుంచి ఏ సినిమా చూసినా హీరో బాగా చేశాడు అని అనకు. ఒకసారి డైరెక్టర్ ఇలా ఎందుకు తీశాడు అని అడుగు. ఆ క్వశ్చన్ నీ డైరెక్షన్ జీవితాన్నే మార్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పింది మొత్తం ఒక్క లైన్లో చెప్తా, గుర్తుపెట్టుకో. డైరెక్టర్ కెమెరాని డైరెక్టర్ చేయడు, ఆడియన్స్ ఎమోషన్ని డైరెక్ట్ చేస్తాడు. కెమెరా ఒక టూల్, లైట్స్ ఒక టూల్, మ్యూజిక్ ఒక టూల్, ఎడిటింగ్ ఒక టూల్, కానీ వీటన్నిటిని ఒకే ఎమోషన్ కోసం ఉపయోగించే మనిషి డైరెక్టర్. అరే సూరిబాబు, కెమెరా కొన్న వెంటనే ఇన్స్టాగ్రామ్ బయోలో రైటర్, డైరెక్టర్, స్టోరీ టెల్లర్, విజనరీ అని పెట్టేసా. ఒక్క షార్ట్ ఫిలిం కూడా కంప్లీట్ కాకముందే విజనరీ అంట. గూగుల్ మ్యాప్స్ లేకుండా ఒక వీధికి కూడా వెళ్ళలేరు నాయన. టైటిల్ పెట్టుకోవడం వల్ల డైరెక్టర్ అవ్వరు, తీసుకున్న డెసిషన్స్ వల్ల డైరెక్టర్ అవుతారు. ఇప్పుడు నీకు ఒక అసైన్మెంట్, లేదు హోంవర్క్ కాదు, నువ్వు డైరెక్టర్ చేసే మొదటి స్టెప్. ఈరోజు బయటికి వెళ్ళు, 5గురిని అబ్జర్వ్ చేయి. ఎలా నడుస్తున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా కొప్పుడుతున్నారు, ఎలా ఎదురు చూస్తున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకు, కేవలం అబ్జర్వ్ చేయి. ఇంటికి వచ్చాక వాళ్ళ గురించి ఒక్కొక్క లైన్ రాయి. ఆ మనిషి కథ ఏమై ఉంటుంది అని ఊహించు. చూస్తావు, నీ బ్రెయిన్ స్లోగా డైరెక్ట్లో ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ప్రతి గొప్ప డైరెక్టర్ ముందు గొప్ప అబ్జర్వర్.
తర్వాతే డైరెక్టర్. మరి నెక్స్ట్ వీడియోలో అందరూ నమ్మే ఒక పెద్ద అబద్ధం పగలగొడదాం. మంచి కెమెరా ఉంటే మంచి సినిమా తీయొచ్చు. నిజమా లేదా అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సినిమాలు చూడకు, సినిమాలను గమనించు. అక్కడే ఒక నిజమైన డైరెక్టర్ పుడతాడు. చలో.